जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री। పేరు చాలా పవర్ఫుల్ పేరు. దీని మీనింగ్ ఒకసారి పరిశీలిస్తే డిక్షనరీ తీసినా కానీ మనకు అర్థమవుతుంది. రాగమయ్యి అంటే ఎనర్జెటిక్, అంటే శక్తివంతమైన. రాగమయ్యి అంటే క్విక్ లెర్నర్, అంటే చురుకైన వారు. రాగమయ్యి అంటే లవ్, ప్రేమ కలిగిన వారు. రాగమయ్యి అంటే బాండ్ ఎక్స్ప్లోరర్స్, పుట్టుకతోనే అన్వేషకులు. రాగమయ్యి అంటే థింకర్స్, ఆలోచన పరులు. అందుకే ఆ రోజుల్లో ఎంబీబీఎస్ చేయడమే చాలా కష్టం, కానీ ఎంబీబీఎస్ సీట్లు కొట్టి చూపించారు. ఈ రోజుల్లో రాజకీయం చేయడం ఇంకా కష్టం, కానీ గెలిచి చూపించారు, ప్రజల్లో ఉన్నారు. మరి దానికి దయ ప్లస్ ఆనందం, ఆ రెండు కూడా యాడ్ అయితే ఎలా ఉంటుందండి? పేద ప్రజల ముఖంలో ఆనందం, మరి ఆ బడుగు బలహీన వర్గాల యొక్క దయ, వాళ్ళ పేద చూపించే దయ. కాబట్టి ఎందుకంటే ఏం కావాలి, మన ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా వారికి ఉండటం జరిగింది. వెంటనే అక్కడికి వెళ్ళిపోవటం, ఆ సమస్యని వెంటనే సాల్వ్ చేయటం అనేది, ఎందుకంటే అది ఇప్పుడు వచ్చింది కాదు, మొదటి నుండి కూడా వారు మంచి సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు కాబట్టి అనుకరకుండా చక్కగా తిరుగుతూ ఎన్నెన్నో కార్యక్రమాలు. మిత్రులారా, ఒకప్పుడు మనం స్కావెంజర్స్ అని మనం డబ్బులు ఇచ్చుకొని వాటాలు వేసుకొని 10 మంది ఉంటే 10 మూడు 3,000, అంటే 300 రూపాయలు, నెలకు 300 రూపాయలు వసూలు చేసుకొని ఆ 3,000 రూపాయలు ఇచ్చి స్కావెంజర్ పెట్టుకున్నటువంటి సందర్భం. మరి ఇప్పుడు 4,000 దగ్గర నుండి 18,000 వరకు మన పాఠశాలకు వస్తుంది, గవర్నమెంట్ అట్లా ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా మన గ్రాంట్స్ 10,000 వచ్చినా, 15,000 వచ్చినా, 20,000 వచ్చినా ఆ డబ్బులన్నీ కూడా కరెంటు బిల్లులకు సరిపోకుండా ఉండే పరిస్థితి పడుతుంది. ఒకసారి ఆలోచించండి. కానీ ఇప్పుడు ఎంత కరెక్ట్ గా వచ్చినా కానీ మనం సింగిల్ ఎంపీ కట్టే పరిస్థితి లేదు. అదేవిధంగా జూన్ 12కే యూనిఫామ్ ఇచ్చారు, టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు, వర్క్ బుక్స్ ఇచ్చారు, 3 బుక్స్ ఇచ్చారు. అన్ని పిల్లలకు కావాల్సిన మొత్తం కూడా ప్రభుత్వం మనకు సప్లై చేయాలి. కొద్ది మందికి మాత్రమే ఉపాధ్యాయ దినోత్సవ సన్మాన కార్యక్రమం జరిగేది. కానీ నియోజకవర్గ కేంద్రాల్లో ఇన్ని మండలాలకు సంబంధించినటువంటి మేధావి వర్గాన్ని ఒకే చోట కూర్చి సన్మానించడం అనేది అద్భుతమైనటువంటి కార్యక్రమం. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కొన్ని మహిళా శాసన సభ్యులుగా ఎన్నికైనటువంటి గారు ఆధ్వర్యంలో విద్యారంగానికి జరుగుతున్నటువంటి ప్రోత్సాహాన్ని మనందరికీ తెలుసు. ప్రధానంగా తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు వారసత్వంగా సంక్రమించాయి, కానీ వీరికి ఆరోగ్యం గారి నుంచి అందినటువంటి వారసత్వ సంస్థ ఏంటంటే పాఠశాలను సందర్శించి విద్యార్థులను అభినందించడం, ఉపాధ్యాయులను ప్రోత్సహించడం. విద్యార్థులతో పాటు ఆమె గారి గురించి ఒక్క మాట చెప్పుకోవడం ఈ సందర్భంగా వస్తారు. అందరి జ్ఞాపకాలను ఉంటాయి, ఇంకేమి చనిపోయిన జ్ఞాపకమే కాదు. మన పాఠశాలలో ఎక్కడ కార్యక్రమం జరిగినా దానికి ఆహ్వానం అందితే చాలు వచ్చి కూర్చునేవారు. ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్ తో ఇక తనకి వెళ్ళని అనుకుంటాం. సెప్టెంబర్ 5, నవంబర్ 14 పిల్లల కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు ఇచ్చేవారు. అలాంటి కుటుంబం నుంచి వారసత్వంగా అందుకొని ఈ రోజున ఇక్కడ మనం అందరికీ ప్రోత్సహించే కార్యక్రమానికి రావటం, మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం చాలా సంతోషం. ముందుగా సభాధ్యక్షుడు కొత్తపల్లి ఎంఈఓ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే మేడం గారు, డాక్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయులకి నమస్కారాలు. ఉపాధ్యాయ దినోత్సవం మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ అప్రిషియేట్ చేయడం అనేది మా అందరికి కూడా గర్వకారణంగా భావిస్తున్నాం మేడం. ఇది రాబోయే రోజుల్లో మా ముందు మరింత బాధ్యతని ఉంచినట్టు ఫీల్ అవుతున్నాం. మీకు సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తాం. విశాల వెంకటరామయ్య పెళ్లిపాడండి.
మా సొంతూరు కొత్త ఇక్కడికి తల్లాడు మండలం. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఉన్నాయి. నన్ను కూడా మా ఎంఓ గారు పంపించారు. నేను కూడా స్టేట్ అవార్డు తీసుకున్నాను, డిస్ట్రిక్ట్ అవార్డు తీసుకున్నాను. నాకు మధ్యాహ్నం వరకు తెలియదు, మధ్యాహ్నం మెసేజ్ పెట్టారు, ఎమ్మెల్యే గారు క్యాంప్ నుంచి మీరు రావాలి చేశారు. వచ్చాను, చాలా సంతోషం. నేను నా సర్వీసులో నేను అనుభవించింది ఒకటే ముక్క, పాఠం చెప్పడంతో పాటు సంస్కారవంతమైనటువంటి విజ్ఞానాన్ని అందించగలిగితే ఆ పిల్లోడు గొప్పవాడు అవుతుంది. ఒక చదువు ఒకటే కాదు, దాంతోపాటు సమాజంలో ఎలా బతకాలనేది నేర్పితే చాలు. ఇవాళ నాకు ఒక పిల్లోడు మెసేజ్ పెట్టాడు, సార్ నాకు చదువుతో పాటు మీరు నేర్పిన జ్ఞానం ఎలా సమాజంలో సమస్యలు అధిగమించాలో మీరు చెప్పిన ఆ బాటను అనుసరించి నేను ఇవాళ గొప్పవాడిని అయ్యాను. ఇవాళ నేను అమెరికాలో తెలిసిందే, ఒకసారి మాటల్లో చెప్పలేనిది ఈ పద్యం రూపంలో చెప్తాను. గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరూ ఆశీర్వదించండి. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నానంటే మీరు ఒక్కొక్కరు మాకు ఎంత సపోర్ట్ చేశారో అందరికీ తెలుసు, మా మనసులో తెలుసు. అందుకోసం అని మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఏమి ఇచ్చినా కూడా మీ రుణం అయితే తీర్చుకోలేము. ఈ రోజు ఈ చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ఒక వారం రోజుల ముందు నుంచే గురు పూజతో దినోత్సవం అనేసి హడావిడి చేసి అవి ఆకులు బొగ్గు అన్ని తెచ్చి దంచి మన బోర్డులకి రాయడం, అలంకరించడం మొత్తం చేసేవాళ్ళం. టీచర్స్ కి సన్మానాలు చేయడం, ఆ రోజు కాళ్ళకి నమస్కరించేట్లంతా. ఈ రోజు కూడా ఇలా చూస్తుంటే కడుపు నిండుగా ఉంది సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు, మా మాట మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు చూస్తున్నాం మనం సత్తుపల్లిలో చాలా 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 బాగుందండి విద్యా వ్యవస్థ. మాత్రానికి స్టేట్ ర్యాంక్స్ వస్తున్నాయి, ఐఏఎస్లు కొడుతున్నారు, ట్రిపుల్ వస్తున్నారు, డాక్టర్స్ అవుతున్నారు. ఇదంతా కూడా మీ అందరి చలవే. మీరందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి మార్నింగ్ నుంచి వాళ్ళ వెంటబడి వాళ్ళని చదివించి వాళ్ళలో ఉన్న ప్రతిభను వెలికి తీసి ఈ రోజు పిల్లల్లో ఉన్న వాళ్ళ మట్టి ముద్దలు లాంటి వాళ్ళని చక్కటి శిల్పంగా నడిచి మీరు ఇంత స్టేజ్కి తీసుకొచ్చారంటే ఆ ఘనత అనేది మీ అందరి మీలో ఉన్న ప్రతి ఒక్కరికి దక్కుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఒకరిద్దరు పిల్లల్నే మనం మెయింటైన్ చేయలేదు యాక్చువల్ గా అయితే. అలాంటిది స్కూల్లో ఉన్న వందల మంది పిల్లలతోటి మీరందరూ కూడా ఎంతో సహనంతో ఓపికతో వ్యవహరించుకుంటూ వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించడం అనేది చాలా ముదావహం. అందుకని మీకు ప్రత్యేకంగా అభినందనలు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇక్కడ చూస్తున్నాము. మరి బడ్జెట్ పూర్తయి కూడా చాలా నామినల్ ఫీజులు, అందులో కొంతమందికి ఫీజులు కట్టలేమంటే నాకు తెలుసు నాగేశ్వరరావు గారు కానీ శ్రీనివాస్ గారు కానీ వెంకటేశ్వర వీళ్ళందరూ కూడా ఫీజులు తగ్గించడము, కొంతమందికి చాలా కన్సెషన్ ఇచ్చి చేయడం ఇవన్నీ చూస్తున్నాము. అలాగే ఏదైనా విపత్తులు ఆపదలు ఎదురైనప్పుడు కూడా అందరూ ముందుండి డొనేషన్స్ ఇవ్వడం కానీ, ఈ పార్క్ పంచుకోవడం సేవా కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా అభినందనలు చెప్పారు. అలాగే టీచర్స్ అందరికీ కూడా ముఖ్యంగా మన దగ్గర నేషనల్ అవార్డు గ్రహీత అలాగే రాష్ట్ర అవార్డు గ్రహీతలు ఇద్దరు ఉన్నారు కనుక వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా అభినందనలు. అలాగే వాటిలో మీరందరూ కూడా మన సత్తుపల్లి విజయ పతాకాన్ని ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన స్వర్గీయ సత్తుపల్లి రాధాకృష్ణ గారు మీ అందరికీ తెలిసి ఆయన ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త, రాజకీయవేత్త, ఉపరాష్ట్రపతి, అలాగే రాష్ట్రపతిగా సుదీర్ఘ కాలం సేవలందించి విద్యారంగానికి కూడా ఎనలేని కృషి చేసిన మహానుభావుడు. ఆయనను మనం సంస్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించుకుంటూ ఆయన దాన్ని ఘనతను కీర్తిస్తూ ఈ రోజు మనం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుక నిర్వహించుకోవడం, ఎంతమంది ఉపాధ్యాయులందరినీ ఒక చోట చూసి సంబరాలు జరుపుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. అలాగే ఇక రాబోయే కాలంలో కూడా స్కూల్స్ మీద ప్రత్యేక దృష్టి కేటాయిస్తాము. ప్రత్యేకంగా ఏ స్కూల్ కి రకరకాల అవసరాలు ఉంటాయి, మా దృష్టికి వచ్చినాయని మేము సాల్వ్ చేస్తూ వస్తున్నాము. ఇక ముందు కూడా ప్రతి ఒక్క స్కూల్ ని విజిట్ చేస్తాం సాధ్యమైనంత వరకు. ఏ ఊరు వచ్చినా అక్కడ స్కూల్ సందర్శించడం మాకు అలవాటు. చూసి అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే మా వంతు మేము ప్రయత్నం చేసి ఇప్పటిదాకా మేము దాన్ని పరిష్కరించడానికి ట్రై చేశాము. వహించి మాకున్న కాలానికి అనుగుణంగా వాళ్ళని
మీరు తీర్చి దిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉందని మనం చేసుకుంటూ మా చేతుల మీదుగా మీ చిరు సత్కారాన్ని అందుకొని మరి మీరు ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో కూడా మీ అన్నదండ్రుల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా విత్తనాలి నాటి శాస్త్రీయపు చిత్రాసను పెంచుదా, విజ్ఞానపు విత్తనాలి నాటి శాస్త్రీయపు జిజ్ఞాసను పెంచుదా, ప్రతి విషయాన్ని పరిశీలించి ప్రశ్నించే ఆత్మవిశ్వాసమే పెంచుదాం, ప్రశ్నించే ఆత్మవిశ్వాసమే పెంచుదాం. మిత్రులారా తెలుసుకోండి ఉపాధ్యాయ వృత్తి మనది, వృత్తులన్నిటిలోని ఆదర్శమైనది. మిత్రులారా తెలుసుకోండి ఉపాధ్యాయ వృత్తి మనది, వృత్తులన్నిటిలోని ఆదర్శమైనది. సద్గుణాల సంపదనే పెంచి దేశభక్తి ఎదగదలో నింపుదాం, సద్గుణాల సంపదనే పెంచి దేశభక్తి ఎదగదలో నింపుదాం. అందరికీ గుర్తు శుభాకాంక్షలు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ గురించి ఎలా పూజించుకోవాలో, ఎలా ఉండాలనేది మీ ద్వారా మేము నేర్చుకోవాలనుకుంటే, ఎందుకంటే మా గురువు నేర్చిన సంస్కారం వల్ల ఈరోజు ఇలా ఉన్నాం. అదే ఉద్దేశంతో అంత సంస్కారం ఇచ్చినట్టు గురువుని ఈ రోజు సన్మానించుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. మన సభ్యులు ఏం పడతాం ఒకటి మా ఏం ఉంటాయి, ఒకటి విద్య, రెండు వైద్యం. మీరు వచ్చిన దాకా మనం దూస్తూనే ఉంటాం. విద్యారంగాన్ని, ప్రైవేట్ రంగం కానీ లేదా గవర్నమెంట్ రంగాన్ని రెండింటిని కూడా సమానంగా తీసుకుంటుంది. ఇద్దరు కూడా ప్రోత్సహిస్తున్న ప్రతి విషయంలో కూడా ఇక్కడ కార్పొరేట్ కాలేజీలు, స్కూల్స్ వచ్చినా కూడా వాటిని వ్యతిరేకించి ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కి ఫుల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎప్పుడు కూడా మాట్లాడడం ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలుస్తుంది. నన్ను దృష్టి ఎప్పుడైనా జరిగింది, మన కాన్స్టిట్యూన్సీ ఉన్న ఏదైతే స్కూల్స్ లో ముందుగా ప్రైవేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన పిల్లలకి. 5 స్కూల్స్ కూడా ఉన్నాయని మన అందరికీ తెలిసిందే. అలా కాకుండా ఈ సంవత్సర కాలంలో ఏ స్కూల్లో కూడా ఏ పిల్లలు కూడా ఏ టీచర్స్ కూడా ఇబ్బంది పడకూడదని అన్ని స్కూల్స్ కి టాయిలెట్స్ కానీ లేకపోతే ఇప్పుడు ప్రైవేట్ కూడా కానీ ఒక లిస్ట్ తెప్పించుకొని మొత్తం కూడా చూసిన జరిగింది. అది ఈ సంవత్సర కాలంలో ప్రతి స్కూల్లో కూడా చేయడం జరుగుతుంది. మనస్ఫూర్తిగా మీటింగ్ జరుగుతున్నాం. అలాగే చాలా స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఆరో ప్లాన్ నడుపుతున్నారు. సెకండ్ వాళ్ళు మాట్లాడటం జరిగింది. దాదాపు ప్రతి స్కూల్లో కూడా ఖచ్చితంగా ఆరో ప్లాన్ ఏర్పాటు చేస్తామని పిల్లలందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే అక్కడ పిల్లలు మనకి డ్రింకింగ్ వాటర్ ఎంత ఇంపార్టెంట్ మన అందరికీ తెలిసింది. చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి మీద దృష్టి పెట్టాం. ఇంకా చదువు విషయానికి వస్తే మీరు ఉన్నారు కాబట్టి ఆ భరోసా మాకున్నది. మిమ్మల్ని రోజు అర్థంగా మీకు కూడా గర్వపడుతుందా? అక్కడ కూడా నేను గొప్పగా చెప్పుకుంటున్నా. మా సభ్యుల నియోజకవర్గం నుంచి ఎడ్యుకేషన్ గా నిర్వహిస్తాను తెలంగాణ ఉంటుందని చెప్పి నేను గర్వపడుతున్నా. ఆ విధంగా మీరందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజు నేషనల్ అవార్డులో మన ముసలిం రాజు గారు కానీ, ఫీల్డ్ అవార్డు తీసుకున్నటువంటి వెంకటరామయ్య గారు కానీ ఎంతో మంది ఉపాధ్యాయులు సభ్యుల నుంచి ఎన్నో అవార్డులు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన సభ్యులు మసూద్ రాజు గారు చెప్పినట్టు వేరపక్ష ఒక పుస్తకం రూపంలో ప్రచురించడం జరిగింది. ఇది కొంచెం సాయంత్రం 5 వరకు ఆ స్కూల్లో ఉంటే ఆ పిల్లలని పిల్లలాగా చూసుకుంటూ ఎవరో చేయనటువంటి తల్లిదండ్రులు చేయనటువంటి సేవలు ఆ పిల్లలకు అందిస్తూ వాళ్ళ విజ్ఞానాన్ని పెంపొందిస్తూ బాగుపడిగా తీసుకెళ్ళిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వీరు సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు అక్కడ ఆ తర్వాత చిన్నబాబు పీడి, చిన్నబాబు గారు పీడి. మరి పిల్లల యొక్క డిసిప్లిన్ అనేది మొత్తం మీ మీదే ఆధారపడి ఉంటుందండి. మరి మేడం గారు చెప్పినట్టు సీతారామరత్నం గారు, ఎం సీతారామరత్నం గారు ఏజ్ లో మీరు హెడ్ మాస్టర్ గా చేస్తున్నారు. పేరుబంచలో అసలు కొన్ని వందల మంది ఎంప్లాయీస్ ఉంటారు ఆ ఊర్లో, ఆ గ్రామంలో. పేరుబంచ అలాగే ఆ కల్లూరు
అలాగే బి సోమలా గారు, బి సోమలా గారు, థ్యాంక్ యూ సార్. బి సోమలా గారు ఆ తర్వాత ఎస్ఏ స్వామి గణేష్ యూపీఎస్ కథకూరు పండి. తర్వాత టి సత్యనారాయణ కుంగూరు సత్యనారాయణ గారు. మరి వీరిని చూస్తే కర్నూలు అనిపించట్లో మాకు బిఎస్ ఎన్ఎస్సి కర్నూలు చేసేది. జి సుధీర్ కుమార్, జి ఆక్టో కర్నూలు అయిపోయిందండి. ఇక తర్వాత పెరుపల్లి. ఎలా తీర్చుకోగలం మీ రుణం, ఎలా మరచిపోగలమా మంచితనం, గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా. గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా శేఖరం ప్రభాకరం చ భాస్కరం. మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు. మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీ దయా. గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా. గురువర్యా గురువర్యా మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా. గురువర్యా శేఖరం ప్రభాకరం చ భాస్కరం. రం రం గురువీరం రం రం గురువీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. ఎలా తీర్చుకోగలం మీ రుణం, గురు బ్రహ్మ గురు
विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः గురుదేవుడు ఆచార్యుడు అధ్యాపకుడు ఉపదేశకుడు టీచర్ ఉపాధ్యాయుడు ఏ పేరైతే ఏమి మన దారి దీపం అతడు ఏ పిలుపైతేనేమి మన భవితకు రూపం అతడు गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ఎదిగి పేరు తెస్తావని నాన్న కోరుకోవచ్చు పెరిగి తమను చూస్తావని అమ్మాశించవచ్చు ఏమిస్తావని రాని లేత వేళ్లకు రాతరాయ నేర్పినాడు ఏమొస్తుందని రాని పెదవులతో శ్లోకం పలికించినాడు ఏమీ ఆశించకనే ఏది బదులడగకనే నీ మెదడు బీడు నా బీజాక్షరాలు నాటినాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి కర్మణ్యే శ్లోకానికి మానవాకారమతడు నీ ఉన్నతి చూసి కన్నీళ్లతో దీవిస్తాడు బడి నుండి బడికి నడిచే బతుకు బాటసారి అతడు రాయిని అహల్య చేసిన రాముని పాదాలలాగా శిలలను శిల్పాలు చేసే జాలి చేతులతనివి ఒక శిలను ప్రతిమగ చేసి ఒకే చోట ఆగిపోడు మరో శిలకు మరో రూపమందించే ఋషి అతడు బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ అని ఘడియ ఘడియ తపస్సు చేసే బడి గౌతమ బుద్ధుడతడు బడి గౌతమ బుద్ధుడతడు గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః